ప్రియుడు సుందరుడు మహాగణుడు, వినరండి నా ప్రియుని విశేషము, నా వరుడు సుందరుడు మహాగణుడు. నా ప్రియుని నీడలో చేరితిని, ప్రేమకు రూపము చూసితిని. నా ప్రియుని నీడలో చేరితిని, ప్రేమకు రూపము చూసితిని. ఎంతో మనసంతా ఇక ఆనందమే, తనువంతా పులకించే మదానందమే. ఎంతో మనసంతా ఇక ఆనందమే, తనువంతా పులకించే మదానందమే. వినరండి నా ప్రియుని విశేషము, నా ప్రియుడు సుందరుడు మహాగణుడు. మహిమతో నిండిన వీధులలో బూరలు మ్రోగే ఆకాశ పందిరిలో, జగతికి రూపము లేనప్పుడు కోరెను నన్ను తన కొరకు నా ప్రభువు. స్తుతినే వస్త్రముగా ధరించుకొని, కృపనే జయధ్వనితో కీర్తించెదను. నా ప్రభు యేసు చెంతన చేరెదను. స్తుతినే వస్త్రముగా ధరించుకొని, నా ప్రభు యేసు చెంతన చేరెదను. యుగమొక క్షణముగా జీవింతును. వినరండి నా ప్రియుని విశేషము, నా ప్రియుడు సుందరుడు మహాగణుడు. వినరండి నా ప్రియుని విశేషము, నా వరుడు సుందరుడు మహాగణుడు. నా ప్రియుని నీడలో చేరితిని, ప్రేమకు రూపము చూసితిని. నా ప్రియుని నీడలో చేరితిని, ప్రేమకు రూపము చూసితిని. ఎంతో మనసంతా ఇక ఆనందమే, తనువంతా పులకించే మదానందమే. ఎంతో మనసంతా ఇక ఆనందమే, తనువంతా పులకించే మదానందమే. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునామని అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినము న్యాయం కొరకు ఇక్కడ దేవుడు చెప్తున్న మాటలు, నాకు బయలుపరిచిన మాటలు చెప్తున్నాము. ఇర్మియా గ్రంథం చూసుకుందాము, 22వ అధ్యాయము 5 వచనాలు 1 నుంచి చదువుకుందాము. యెహోవా ఈలాగ సెలవిచ్చుచున్నాడు, నీవు యోధారాజు నగరికి దిగిపోయి అక్కడ ఈ మాట ప్రకటింపు. దావీదు సింహాసనం మీద కూర్చుండు యోధారాజా, నీవును ఈ గుమ్మముల ద్వారా ప్రవేశించు. నీ ఉద్యోగస్తులను నీ జనులను యెహోవా మాట వినుడని ప్రకటింపుము. యెహోవా ఈలాగ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి. దోచుకొనబడవారిని బాధ పెట్టి వారి చేతిలో నుండి విడిపించుడి. పరదేశులనైనను తండ్రి లేని వారినైనను విధవరాండ్రనైనను బాధింపుకుడి. వారికి ఉపద్రవము కలగజేయుకుడి. ఈ స్థలములో నిరపరాధుల రక్తమును చిందింపుకుడి. మీరు నిశ్చయముగా ఇలాగ చేసిన యెడల దావీదు సింహాసనం మీద కూర్చుండు రాజులు రథములు గుర్రములను ఎక్కి తిరుగుచు
ఉద్యోగస్తుల సమేతముగాను జనుల సమేతముగాను ఈ నగర ద్వారముల గుండా ప్రవేశింతురు. మీరు ఈ మాటలు వినని ఎడల ఈ నగరు పాడైపోవును. నా తోడని ప్రమాణం చేయుచున్నానని ఇదే యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, నువ్వు దిగిపోయి ప్రజలకి ఇలాగ ప్రకటించుము. నిజానికి చెప్తే ఇతను చెయ్యలేదు, అలాగా చెయ్యలేదు, కానీ వాళ్ళ అన్న చేశాడని ఇక్కడ దేవుడు చెప్తాడు. ఇక్కడ ఏం చెప్తాడు, ఈ మాటల్లో మంచే కానీ చెడేముంది. మీరు ఇలాగ చేస్తే ఇక్కడ అక్కడ కూడా నా రాజ్యంలో ఉంటారు, నా రాజ్యంలో ఉంటారు, మీరు ఇలాగ చెయ్యాలి. నీవు దిగిపోయి యెహోవా 3వ వచనం, యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, మీరు నీతి న్యాయములు. ఏం చెప్తున్నాడు ఇందులో? తప్పేముందండి? మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకోండి. దోచుకొనబడిన వారిని బాధ పెట్టి వారి చేతిలో ఉండి విడిపించుడి. పరదేశులనైనను తండ్రి లేని వారినైనను విధవరాండ్రునైనా బాధింపకుడి. వారికి ఉపద్రవము కలగజేయకుడి. ఈ స్థలంలో నిరపరాధుల రక్తమును చిందింపకుడి. మీరు నిశ్చయంగా ఇలాగ చేసిన యెడల దావీదు సింహాసనం మీద కూర్చుండు రాజులు రథములను గుర్రములను ఎక్కి తిరుగుచు ఉద్యోగస్తుల సమేతముగాను జనుల సమేతముగాను ఈ నగర ద్వారము గుండా ప్రవేశింతురు. ఈ మాటలు నీతి న్యాయంగా ఉండటం వల్ల ఇవన్నీ జరుగుతాయని ఇక్కడ మరి ఇర్మియాకు చెప్పుంటాడు. అలా వెళ్ళి నువ్వు ఈ మాటలు చెప్పాను. ఇలాగ చేయకపోతే మీ నగరం పాడైపోతుంది, మీ దేశం పాడైపోతుంది. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. అలాగ చేస్తానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నీతి న్యాయాన్ని వదలకూడదు. మనం ఏదైనా చేసినప్పుడు అది ఎంతవరకు నిజము, అది ఎంత కరెక్టు అని చూసుకోవడం నేర్చుకోవాలి. మనం దేవుని బిడ్డలం, మారు మనసు పొందినవారు, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నవారు, దేవుని మాట విన్నటువంటి వారు. కాబట్టి ఈ విధంగా జీవించడం నేర్చుకోవాలి. ఒకరికొకటి కాదు. ఇక్కడ చెప్తున్నారు ఏమని? విధవరాండ్రిని, పరదేశుల్ని, తర్వాత దౌర్జన్యం చేసినటువంటి వారు బాధ పెట్టి వారి చేతిలోంచి విడిపించుడి. నాకెందుకు నాకు అనవసరం అని అనుకుంటారు చాలామంది. వాళ్ళు ఎన్ని మేలు చేసినా పొందుకుంటారు. వాళ్ళకి ఏదైనా వస్తే నాకు అనవసరం అని అనుకుంటారు. రేపు మీ పరిస్థితులు అలాగే వస్తాయని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నీతి న్యాయంగా ఉండడం ఇవన్నీ చెయ్యాలి. మనం దేవుని బిడ్డలమైన మనం ఇవన్నీ చేయడం నేర్చుకోవాలి. అదే అధ్యాయం చూసుకుందామండి. 14వ వచనం, వాడు విశాలమైన మేడ గదులను గొప్ప మందిరమును కట్టించుకొందును అనుకొని విస్తారమైన కిటికీలు చేసి కొనుచు దేవదారు పలకలను దానికి సరంబి వేయిచు ఇంగీలీకముతో రంగు వేయిచు నున్నాడే. నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకొనుట చేత రాజు వగుదువా? నీ తండ్రి అన్న, చూడండి ఇక్కడ ఏం చెప్తాడు, నీ తండ్రి అన్న అన్నపానములు కలిగి నీతి న్యాయములను అనుసరించుచు క్షేమముగా ఉండలేదా? అతడు దీనులను దరిద్రులకును న్యాయం తీర్చుచు సుఖముగా బ్రతికెను. అలాగను చేయితే నన్ను తెలుసుకొనుట కాదా? ఇదే యెహోవా వాక్కు. ఇది మనం చెయ్యాలి. క్రైస్తవులు అయినట్టు మనం కొన్ని చేసుకొని మానేస్తామంటాడు, కుదరదు. మనం ఎక్కడ మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 4వ అధ్యాయం చూసాం కదా. ఒక్కటి మానేస్తే ఏంటంటే అల్పుడు, దేవుని రాజ్యంలో అల్పుడు. ఈ యొక్క నా ఆజ్ఞలన్నీ ఆలకించాలి. ఒక్కటి మానిస్తే అల్పుడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములను అనుసరించుచు క్షేమముగా ఉండలేదా? అతడు దీనులకు దరిద్రులకు న్యాయం తీర్చుచు సుఖముగా బ్రతికెను. అలాగను చేయటే నన్ను తెలుసుకొనుట. కాబట్టి న్యాయంగా ఉండడం, దీనత్వం కలిగి ఉండడం, ఇవన్నీ దేవుడికై ఇష్టమైన పనులు. కాబట్టి ఈ భూమి మీద ఆయన ఆజ్ఞలు మనం ఆలకించి ఆయన మాట ప్రకారంగా జీవించడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట చూసుకుందాము. జెఫన్యా 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. ముష్కరమైనది, భ్రష్టమైనది, అన్యాయం చేయనిది యొగు పట్టణమునకు శ్రమ. బాగా ఆలోచించుకోండి దేవుడు చెప్తున్న మాటలు. ముష్కరమైనది, భ్రష్టమైనది, అన్యాయం చేయనిది యొగు పట్టణము నాకు శ్రమ. అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసముంచదు. దాని
దేవుని యొద్దకు రాదు. దాని మధ్య దాని అధిపతులు గర్జన చేయు సింహములు, దాని న్యాయాధిపతులు రాత్రి అందు తిరుగులాడుచు తెల్లవారు వరకు ఎరలో ఏమీ మిగలకుండా భక్షించు తోడేళ్ళు. ఎవరి గురించి చెప్తున్నాడు దేవుడు? దేవునికి మహిమ కలుగునుగాక. వీళ్ళు ఏం చేస్తారట? భక్షించు తోడేళ్ళు. దాని ప్రవక్తలు గొప్పాలు కొట్టువారు, విశ్వాసఘాతకులు. దాని యాజకులు ధర్మశాస్త్రం నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరుతురు. అయితే న్యాయం తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు. ఆయన అక్రమమును చేయువాడు కాడు. అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచుచు ఆయన రహస్యమైనది ఏదియూ లేదు. ఆయనకు రహస్యమైనది ఏదియూ లేదు. ఆయనను నీతిహీనులు సిగ్గెరగరు. నేను అన్యజనులు నిర్మూలన చేయగా వారి కోటలు పాడగును. ఒకడైనను సంచరించకుండా వారి వీధులను పాడు చేసి ఉన్నాను. జనము లేకుండా వాటి అందెవరును కాపురం ఉండకుండాను వారి పట్టణమును లయపరచువాడును నేనే. దేవునికి మహిమ కలుగునుగాక. మొదట విషయాలు చూస్తే వారి జీవితాల్లో అన్యాయం, భ్రష్టత్వము, తర్వాత అది దేవుని మాట వినదు, ఆలకించదు, శిక్షకు లోబడదు. ఇవన్నీ వారి జీవితాల్లో ఉంటాయి. కాబట్టి దేవుడు ఎలా పాడు చేస్తానంటున్నాడు. చూడండి ఎంతమంది చనిపోతున్నారో, గుంపులుగా చనిపోతున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒకరు ఇద్దరు చచ్చిపోతున్నారు. చాలామంది 10 మంది 20 మంది చచ్చిపోతూనే ఉన్నారు. అక్కడ అలా జరుగుతున్నాయి. మన బైబిల్ గుర్తు రావాలి. ఈ వాక్యాన్ని చూసుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నామో మనకు తెలియాలి. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా న్యాయంగా ఉన్నానా లేదా? నా మట్టుకు ఒక్కరే నేను న్యాయంగా ఉంటే నేను చెప్పగలను ఇతరులకి. వాళ్ళు వినకపోతే ఏమీ చెప్పలేం. వినలేని వాళ్ళకి శిక్ష, దేవుడు చెప్తున్నాడు, వినలేని వాళ్ళకి శిక్ష, తప్పకుండా శిక్షించబడతారు. కాబట్టి ఈ విషయాలు దేవుడు చెప్తున్నాడు, న్యాయంగా ఉండమని, నీతిగా ఉండమని. నన్ను తెలుసుకొనుట అదే అని చెప్తున్నారు. కాబట్టి చాలామంది ఎందుకు ఊరుకుంటారు? చేతగా కాదు. 10 మంది ఉంటే 10 మందికి ఒక దెబ్బైనా కొట్టగలరు. కానీ ఊరుకోవడానికి కారణము ఈ మాటలు. నేను పగ తీర్చుకుంటానని దేవుడు చెప్తున్నాడు. పగ తీర్చుకునుట నా పని. ఈ విషయాలు గుర్తెరగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. న్యాయం తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు. నా దేవుడు నా మధ్యలో ఉండడం, ఎదురు చూడడం నేర్చుకోవాలి. మనం తిరిగి మాట్లాడడానికి వీల్లేదు. దేవుడు చేస్తాడు తప్పకుండా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ముస్కరమైనటువంటి మనుషులు ఇక్కడ చెప్తున్నాడు ఏమని? ఇక్కడ శిక్షకు లోబడరు. తర్వాత యాజకులు అంటే ఏంటి? దేవుని సేవకులు. వాళ్ళు కూడా వినరట. వినకపోయిన వాళ్ళు అందరికీ ఏవేలు గ్రంథంలో ఉంటుంది ఏమని? మందిరంలో చచ్చిపోతారట వాళ్ళు. యాజకులు ఎంత భయంకరమైన మాట. ఎవరిని వదలడు దేవుడు. యెరూషలేమును ప్రేమించిన దేవుడు ఏంటండి, దానికి సొలొమోను, దావీదు ఏంటండి 2 లక్షల మణుగులు బంగారం సంపాదించి దావీదు ఆ బంగారాన్ని అంతా కూడా మందిరం కోసం దాచిపెట్టి తర్వాత ఏం చేస్తాడు? సొలొమోనుకు అప్పగిస్తాడు. ఇదంతా అప్పగించి మందిరం కట్టమని. నువ్వు కట్టకూడదు, నువ్వు అనేకమైన యుద్ధాలు చేసావు కాబట్టి నీ కుమారుడు కడతాడని చెప్పినప్పుడు ఇప్పుడున్నటువంటి ఇశ్రాయేల్ దేశంలో ఉన్న మందిరం ఎవరు పట్టుకుపోయారు? అందులో ఉన్న బంగారం దేని వాళ్ళు పట్టుకుపోయారు? ఇశ్రాయేల్ క్రియలు బాగలేవు. వారు ప్రేమించి దేవుడు వాళ్ళని నా జనం నా సొత్తు అంటున్నాడు. పాత నిబంధనలో నేను చేశాను, నా సొత్తు ఇశ్రాయేలీలు, నా ప్రజలు, నా భాగం ఇదే, మీ అందరికి అన్ని భాగాలు ఇచ్చాను, నా భాగము ఇశ్రాయేలే. ఇద్దరు ఫోన్ చేస్తారు, అక్కడి నుంచి ఫోన్ చేస్తారు, మీరు ఫలానా రోజుల్లో అయితే బాగుంటుంది కానీ ఇప్పుడైతే అంతా మంచు కురుస్తుంది ఇక్కడ, అప్పుడు తలుపులు తెరుస్తారు. లోపలికి వెళ్ళాలంటే లోపల ఇదంతా ఉందని ఆవిడ చెప్తే నేను విన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే, ఎందుకు అలా చేశాడు దేవుడు? ఇష్టపడిన మందిరాన్ని, దేవుని దేవాలయాన్ని, తన ప్రియమారా నాకు ఇల్లు లేదు అని దావీదు చేత మోషేకి చెప్పి నాకు మందిరం కట్టించమని కొలతలు అన్నీ ఇచ్చి కట్టించినటువంటి వ్యక్తి దావీదు దగ్గరికి వచ్చేసరికి, మీరు సరంబైలు వేసుకుంటున్నారు, మీరు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి నాకు మందిరం లేదని చెప్పినప్పుడు దావీదు అప్పుడు తీర్మానం చేసుకొని నేను మందిరం కడతానని తీర్మానం చేసుకుంటాడు.
దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తీర్మానం చేసుకొని యుద్ధాలు చేసి బంగారం, డబ్బు అంతా కూడా, వెండి అంతా సంపాదిస్తాడు. కానీ అక్కడ ఏమైపోతాడు, నువ్వు కట్టకూడదు, నీ కుమారుడు కట్టాలి. నిజంగానే మంచిగా కట్టించాడు. కానీ సొలొమోను అతడు కూడా పాపం చేశాడు. అన్యులతో సహవాసం చేయడం, ఆవిడ మొత్తం తీసేశాడు. అక్కడ కూడా బంగారం అంతా పోయింది కొంత. అలాగా ఏమైపోయింది, మందిరాన్ని ప్రేమించిన దేవుడు నాకు ఇప్పుడు వద్దు అని చెప్తున్నాడు. ఇక్కడ కూడా న్యాయంగా లేరు, అక్కడ కూడా న్యాయం లేదు. దేవుడు మా తండ్రిని ప్రేమించాడు కదా, మా తండ్రిని ప్రేమించి ఈ యొక్క ఆస్తి అంతా ఇస్తే మేము మందిరం కట్టించాం, దాన్ని కరెక్ట్గా ముందు మాత్రం అది ఓపెన్ చేసినప్పుడు బాగానే చేశాడు. కానీ కొద్ది దూరం వెళ్ళేసరికి పాడైపోయాడు సొలొమోను. పాడైపోయిన తర్వాత దేవుడికి అసహ్యం వేసింది, సొలొమోను మీద అసహ్యం వేసింది. ఎప్పుడైతే ఈ పనులు చేయడం మొదలుపెట్టాడో, మన జీవితాల్లో అటువంటి అన్యాయాలు ఉన్నాయేమో చూసుకోవాలి, అటువంటి అన్యాయాలు ఉన్నాయేమో చూసుకోవాలి. న్యాయంగా ఉండడం నేర్చుకోవాలి. దీనులు విడిపించడం ఏంటండి, భయపడిపోతారు కొంతమంది, భయం వాళ్ళకి. అదే పరిస్థితులు మీకొస్తే కాబట్టి న్యాయంగా ఉండడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక భయంకరమైన సమస్య నాకు వచ్చింది చాన్నాళ్ళ క్రితం. మా పిల్లలు చిన్నోరు, అంటే వాళ్ళు తల్లిదండ్రులే ఆవిడని చంపేద్దామని తిరుగుతున్నారు. ఏంటండి, పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న భర్త ఏం చేశాడంటే వేరే ఆమెతో ఉండి ఆమె కింద 3 పిల్లలు కన్నాడు. ఈమె కూడా చక్కగా ఉంటుంది. అలా మేమున్న ఈదిలోకి వచ్చేస్తే ఆవిడ ఇక్కడ ప్రార్థన చేసే ఆవిడ ఉంది, అక్కడికి వెళ్ళానంటే నా దగ్గరికి వచ్చింది. వచ్చిన తర్వాత నేను దేవుని గురించి చెప్పడం, ప్రార్థన చేయడం ఇవన్నీ చూసింది. తర్వాత ఆ వీధిలోనే మరి 3 సంవత్సరాల నుంచి నీ పంచనే ఉంటాను, నీ పిల్లలతో నీ భార్య ఆవిడతో ఉన్నా పర్వాలేదు, నీ ముందుని నేను వండుకుంటానని ఇంటి దగ్గర నుంచి కొంచెం రైసు తపాళాలు అన్నీ తెచ్చుకొని వాకిట్లో వండుకొని, కట్టుకున్న భార్య వాకిట్లో వండుకొని తినేది. రెండో ఆవిడ భోజనాలు పిల్లలు అందరూ కలిపి లోపల తినేవారు. ఈవిడ ముఖం కూడా చూసేవాడు కాదు. అలాగా 3 సంవత్సరాలు అయిపోయింది. ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప ద్వారం తెరిచాడు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి మంచి ఆస్తివంతుడు. ఆయన ఏం చేశాడు, నేను పెళ్లి చేసుకుంటాను ఈవిడిని అని అన్నారు. అప్పుడు నా దగ్గరికి వచ్చింది. అప్పుడు నేనన్నాను, ఇది తప్పు కాబట్టి మరి నువ్వు ఆయనతో ఉండకూడదు, ఎప్పుడైతే నిన్ను వదిలేస్తాడో నువ్వు వదిలేయాలి అని నేను చెప్పాను. అయితే ఇది రెండో పెళ్ళి, మా బైబిల్లో అయితే మరి అలా లేదు కాబట్టి ఇది వ్యభిచారం అని చెప్పి నేను చెప్పాను. మీరు ఎలా చేసుకుంటారో నాకు తెలియదని ఇంకొకరికి చూసుకున్నారు. వాళ్ళు చూసుకున్న తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఈవిడ పేరుని కొంచెం ఆస్తి ఉందని ఏం చేశారు తెలిసి వాళ్ళ తల్లిదండ్రులు, కుటుంబస్తులు అందరూ వచ్చేసి తీసుకొని వెళ్ళిపోయారు. ఈవిడ్ని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత పాపం కట్టుకున్న భర్త చాలా బాధపడుతున్నాడు. అతనికి ఇల్లు ఉన్నాయి, ఉద్యోగం ఉంది, రైల్వేలో జాబ్ ఉంది, 2 పిల్లలు ఉన్నారు. నేను ఒకటే మాట చెప్పాను, ఆ పిల్లలకి ఎప్పుడైనా చూడడం మానేసావా నీ జీవితం అంతే, ఏంటి ఎడారైపోద్ది. ఇది మాత్రం నేను చెప్తున్నాను, ఇది మాత్రం నువ్వు గుర్తుంచుకొని ఆవిడకి చెప్పాను. చెప్పిన తర్వాత నేను పిల్లల్ని బాగా చూసుకుంటానని చెప్పింది, చూసుకుంది. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశారు, వాళ్ళు చాలా బాధలు పెట్టి నాకు రాస్తావా లేదని కొట్టి అన్నీ చేశారు. ఈలోగా ఎలాగో దొంగచాటును వచ్చేసి మా ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళు కూడా వచ్చేస్తే ఇంట్లో నేను చేశాను, ఒక మూలను కూర్చోబెట్టి చేపలు దుప్పట్లు ఇప్పట్లు అన్నీ ఆవిడ పొడుక్కేసేసాను. వేసేసిన తర్వాత నేను బైబిల్ పట్టుకొని అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాను. ఇల్లన్నీ వెతికేసి మా ఇల్లు కూడా వెతికారు. మా ఇల్లు వెతికితే మరి ఆవిడ కనబడలేదు. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభా ఇది న్యాయం కాబట్టి నువ్వు సహాయం చేస్తే మేము విడిపించబడతాము, ఆవిడ విడిపించబడుతుంది, సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను. 12 అయిన దాకా అలా వెతికి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక కుర్రోడి నుంచి పంపించాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ట్రైన్ ఎక్కిన దాకా అప్పుడు ఈవిడ భర్తను పిలిచి వాళ్ళకి అప్పచెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలా విడిపించడం అంటే ఇది. ఇలాంటి అనేకమైన చేశాను. చిన్న మెట్ల కింద ఒక ఫ్యామిలీ ఉండేది, ఏమీ లేదు. కనీసం ఆ పాస్టర్ గారు కూడా సహాయం చేయలేదు. మా ఇంట్లో ఉన్న అన్నీ కూడా ఇచ్చాను. లేని సమయంలో ఇంట్లో ఉన్న బట్టలు, గోధుమలు, బియ్యము, డబ్బులు మొత్తం అన్నీ ఇచ్చేసాను. రేపుడికి ఎలాగా అనేసి మా పిల్లలు అంటున్నారు, పెద్దోళ్ళు, రేపుడికి దేవుడు చూసుకుంటాడు. ఆవిడ పరిస్థితి ఇప్పుడు మనకు తెలిసి కూడా మనం చేయకపోతే చాలా పాపం అనేసి ఇచ్చేసాను. ఆ మరుసటి రోజు దేవుడు దానికి డబల్ నాకు ఇచ్చాడు.
దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరో తెలియనటువంటి వాళ్ళు వాళ్ళకి కొంతే ఇస్తే దాన్ని డబల్ నాకు ఇచ్చాడు దేవుడు. లేకుండా చేసేస్తాడా? మనం నమ్ముకున్న దేవుడు ఎన్నడూ కూడా మాట తప్పనివాడు. కానీ మనం న్యాయంగా ఉండడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మీకా గ్రంథం, మీకా 6వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు. మనుషుడా, ఏది ఉత్తమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. దేవుడు తెలియపరిచి ఉన్నాడు, కానీ చెయ్యరు అలాగా. ఏంటంటే నాదంటే ఒకటి, నీదంటే ఒకటి, అలాగ ఉండకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. తల్లిదండ్రులు లేని వారి ఎడల ఏంటంటే విధవరాళ్ళు వడల వాళ్ళకి ఎంత ఉన్ని సమయానికి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ అమ్మ గుర్తొస్తే ఏంటండి, వాళ్ళ అమ్మ గుర్తొస్తే ఏం చేస్తారు? అవన్నీ గుర్తొస్తాయి కాబట్టి ఏడుస్తారు వాళ్ళు. అవునా కాదా? చెప్పండి. నేను ఎంత పెద్దదానైనా మా అమ్మ కొరకు నేను ఒక్కోసారి ఏడుస్తాను. నన్ను ఎప్పుడు కొట్టలేదు. మేము ఒకేసారి ఒక దుంప మాత్రం విసిరేసింది నా మీద, పలకలేదండి. ఒక్కసారే ఏంటండి పెద్ద దుంపేసి తొడగ తెలిసి మా నాన్న అమ్మో చచ్చిపోయింది అనుకుని వచ్చి మా నాన్న వచ్చారు. నా తల్లిదండ్రులు నా కొరకు చనిపోయారు. ఏంటండి ఎందుకు ఇలా జరుగుతుంది? న్యాయమును అనుసరించి దేవుని కార్యాలు మనం చేయడం నేర్చుకోవాలి. ఇక్కడ చెప్తున్నాడు ఏమని? నీతి న్యాయాలను అనుసరించటయే మనుషుడా, ఏది ఉత్తమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నట్టు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. చూసారండి, పెళ్ళిళ్ళు చేసుకుంటారు. భార్యకి ఇష్టమైనటువంటి పనులు భర్తలు చేస్తారు, భర్తలకు ఇష్టమైనటువంటి పనులు భార్యలు చేస్తారు. కొన్ని కుటుంబాలు, కొన్ని ఫ్యామిలీలు అలాగ ఉన్నాయి. కొన్ని ఏం చేస్తారు? భార్య మాట వింటారు, తల్లిదండ్రుల మాట వినరు. కొంతమంది ఏం చేస్తారు? తల్లిదండ్రులు కూడా నా మాట వినాలి అనుకొని దౌర్జన్యం చేసి ఎన్నో బాధలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, లేరని కదా, అటు ఇటు కూడా ఉన్నారు. కానీ దేవుణ్ణి నమ్ముకున్న మనం అలాగ జీవించకూడదు. ఏది న్యాయమో, ఏది ఉత్తమో అది నీకు తెలియచేయబడ్డది, నీకు చెప్పారు కాబట్టి నువ్వు అలాగే జీవించాలి. కానీ నీ ఇష్టానుగారు చేస్తానంటే దేవుడు ఇక్కడ ఒప్పుకోడు. అది మంచిది కాదు. భర్త మాట వినవలసిందే, భార్యను ప్రేమించవలసిందే. అది మాటలు అలా ఉన్నాయి, అది చెయ్యాలి. తర్వాత దేవుడికి అప్పచెప్పాలి వినకపోతే. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకు ఈ మాటలు చెప్తున్నారు. మీకా గ్రంథం చూసుకుందామండి, 9వ వచనం కూడా చూసుకుందాము. మీకా గ్రంథం. ఆలకించుడి, యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు. జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును. శిక్షను నిర్ణయించిన వానిని గూర్చిన వార్తను ఆలకించుడి. అన్యాయము చేయువారి ఇండ్లలో అన్యాయం చేత సంపాదించిన సొత్తులు చిన్నదిగా చేయబడిన హేయమైన కొల ఉన్నవి గదా. తప్పు త్రాసును, తప్పు రాళ్ళును సంచియు ఉంచుకొని నేను పవిత్రుడును అగుదునా. వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలాత్కారం చేయుదురు. పట్టణస్థులు అబద్ధమాలాడుదురు. వారి నోటిలోని నాలుక కపటముగా మాటలాడును. కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపమును బట్టి నిన్ను పాడు చేసి మొత్తుదును. అన్యాయంగా ఉన్నటువంటి శిక్షలు ఇవి, అన్యాయంగా జీవిస్తున్న వారి శిక్షలు ఇవి. కాబట్టి నా కోటి కాదు, ఎదుటి మనిషి కూడా నాలాంటి మనిషే అని ప్రేమించడం నేర్చుకోవాలి. నన్ను దేవుడు చేశాడు, మిమ్మల్ని దేవుడు చేశాడు. ఇలాగా ఎంత ఎత్తులో ఉన్నా సరే ఈ విషయాల మందు నీవు ప్రభువుని నమ్ముకున్నావు కాబట్టి, నీవు దేవుని బిడ్డవు కాబట్టి నీవు న్యాయంగా ఉండవలసిందే. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకొని దేవుడు ఏం చెప్తున్నాడు? కొద్దిగా చేసేస్తాడట. డబ్బులు ఉన్నాయి కూడా కొద్దిగా చేసేస్తాడు. చూసారండి, ఎక్కడ తప్పు త్రాసును, తప్పు రాళ్ళు గల సంచి ఉంచుకొని నేను పవిత్రుడు నగుదునా. వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలాత్కారం చేయుదురు. పట్టణస్థులు అబద్ధములాడుదురు. వారి నోటిలోని నాలుక కపటముగా మాట్లాడును. కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపం బట్టి నిన్ను పాడు చేసి మొత్తెదను. అంతా పోతుంది, ఏమీ మిగలదు. నాకు తెలిసిన ఫ్యామిలీలు చాలామంది ఇలాగే అయిపోయారు. ఫ్యామిలీ ఒక ఆయన వడ్డీలు తీసుకునేవాడు, గోను సంచి పట్టుకెళ్ళేవాడు. చెప్పాను ఇంతకుముందు. ఏంటండి, గోను సంచి పట్టుకెళ్ళి నెలనాడుకు వాళ్ళకి ఉద్యోగస్తులకి డబ్బులు ఇస్తారట. ఆ డబ్బులు తీసుకొని ఇంత వడ్డీ అని చెప్తాడు. నెల అయ్యేసరికి ఆ జీతాలు తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంట్లో మరి ఏముండవు, మళ్ళీ వడ్డీకి తీసుకొని మళ్ళీ వెళ్ళడమే. ఇలాగ ఒక ఫ్యామిలీ, వీళ్ళ నాన్నగారు అక్కడ వాళ్ళ ఇంట్లో ఇల్లు కడుతున్న పనులు చేస్తున్నారు. ఆ సమయంలో ఈయన కూడా 1500 ఇవ్వాలి. అయితే ఇవ్వలేదు. ఇవ్వకపోతే పోనీలే అనేసి
ఊరుకుని ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళ గతులు ఎలాగయ్యాయో, డబ్బులన్నీ సంపాదించుకొని ఇల్లు కట్టుకున్నారు, ఏంటండి పొలాలు కొనుక్కున్నారు, అన్నీ కొనుక్కున్నారు. భయంకరమైన రోగం వచ్చేసింది. అయితే ఆ అమ్మాయి ఒక రిక్షా అతన్ని ప్రేమించింది, ఒక్క కూతురే. ఆయన కొంచెం కులం తక్కువని ఏం చేశారు, పిల్లని దయాదాక్షిణ్యం లేకుండా కొట్టి మరీ తగిలేశారు. ఆ పిల్ల ఆ భర్త దగ్గర బ్రతుకుతుంది. అయితే వీళ్ళు సినిమా యాక్టర్లు అది ఇది అయ్యారు. ఆఖరికి ఏంటంటే రోగాలు వచ్చేసి మొత్తం ఆస్తి ఎలాగో మొత్తం అంతా పోయింది. పోయిన తర్వాత కొంచెం మాత్రం ఉంది. దేవుడు ఎంత గొప్పడో న్యాయం చేస్తాడు. ఆ అబ్బాయి, అవతల అబ్బాయి క్రైస్తవుడు, కూతురు భర్త క్రైస్తవుడు. దేవుని వాక్యం ఏం చెప్తుంది, వారు ఇండ్లు కట్టుకొనుచు, ద్రాక్ష తోటలు నాటించుకొనుచు, వాటిలో కాపురు ముందరు. ఎంత సత్యం! దేవునికి మహిమ కలుగునుగాక. ఆఖరికి పిల్లను పిలిచి పెద్ద పెద్ద బిల్డింగ్లు వాళ్ళవి, అందులో 2 బిల్డింగులు ఉండిపోయి కొంత పొలం ఉండిపోయింది. ఈ పిల్లకి రాసి ఇచ్చారు. ఈ మిగతాదంతా కూడా ఈ అప్పులో అందరూ పట్టుకొని వెళ్ళిపోయారు. ఆఖరి చచ్చిపోయారు, వాళ్ళు ఎవ్వరూ బ్రతకలేదు. నిజం అండి, ఇది నిజం. చనిపోయారు, అందరూ చనిపోయారు. ఈ ఒక్క అమ్మాయి మాత్రం మిగిలింది. దేవుడు న్యాయవంతుడు కాడా? న్యాయం చేస్తాడు. మనం జీవించడం నేర్చుకోవాలి. జీవించడం అంటే ఏంటి? మనం దేవుని వాక్యానుసారంగా జీవించడం నేర్చుకోవాలి, దాని ప్రకారంగా బ్రతకడం నేర్చుకోవాలి. అప్పుడు దేవుని కార్యాన్ని మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమోసు గ్రంథం చూద్దామండి, 5వ అధ్యాయం 24వ వచనం. ఇక్కడ దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, 5వ అధ్యాయం 24వ వచనం, నీళ్లు పారునట్లుగా న్యాయం జరగనీయుడి, గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడి. ఇశ్రాయేలులారా, అరణ్యమందు 40 సంవత్సరములు మీరు బలులు నైవేద్యములు నాకు అర్పించితిరా. మీరు మీ దేవత అయిన మొలోక గుడారమును మీరు పెట్టుకొని విగ్రహములను పీఠములను మీరు మోసుకొని వచ్చితిరి కదా. కాబట్టి నేను దమస్కు పట్టణం అవతలికి మిమ్మల్ని చెరగొని పోవుదును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన పేరే సైన్యములకు అధిపతియగు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చేస్తున్నారో ఒకసారి మనం చూసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయం చూసుకుందాము. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయం 13-14 వచనాలు. న్యాయమును ఘోరమైన అన్యాయముగాను, నీతి ఫలమును ఘోరమైన దుర్మార్గముగాను మార్చితిరి. ఇందుకు దేవుడును సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులారా, నేను మీ మీదకి ఒక జనమును రప్పింతును. వారు హమాతునకు పోవు మార్గమును మొదలుకొని అరణ్యపు నది వరకు మిమ్మును బాధింతురు. అది దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఎంత మంచి మాట చెప్తున్నారు. ఇక్కడ ఏమని, న్యాయమును ఘోరమైన అన్యాయముగాను, నీతి ఫలమును ఘోర దుర్మార్గముగాను మార్చితిరి. ఇందుకు దేవుడు సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులారా, నేను మీ మీదకి ఒక జనమును రప్పింతును. వారు హమాతునకు పోవు మార్గం మొదలుకొని అరణ్యపు నది అవతలకు మిమ్మను బాధింతురు. దేవుని ప్రజల్ని వదలలేదు. ఎవరినైనా వదులుతాడా దేవుడు? నా మాట నమ్మడం నేర్చుకోవాలి. దేవుని మాట నమ్మడం నేర్చుకోవాలి. ఈ భూమి మీద ఉంటుండగానే వారి జీవితాల్లో అనేకమైన భయంకరమైన శ్రమలు వారి జీవితాల్లోకి వచ్చాడు. పాపం చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు వదలలేదు. మారు మనస్సు అంటే ఏంటి? రక్షణ అంటే ఏంటి? దేవుడు అంటే ఏంటి? దేవుని శక్తి అంటే ఏంటి? దేవుడు ఎంత గొప్పవాడో ముందు మనం తెలుసుకొని బ్రతకడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే అలా బ్రతుకుతామో, దేవుడు నీళ్లు పారునట్లుగా న్యాయాన్ని మీరు జరిగించండి అని దేవుడే చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. న్యాయాధిపతులు చూద్దామండి, 4వ అధ్యాయం 1-8 వచనాలు. దెబోరా మంచి న్యాయాధిపతి. వారు ఒక స్త్రీని ఎన్నుకున్నాడు దేవుడు. ఆ దినాల్లో వారు చేసిన పనులు కూడా బాలేవు. కాబట్టి అక్కడ ఏం చేశాడు దేవుడు? 4వ అధ్యాయం చాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఇశ్రాయేలు చేసిన చెడ్డ పనులకి ఎవరంట బాధపడుతున్నారు? లప్పీదోతు భార్య అయిన దెబోరావిడి. యెహోదు మరణమైన తర్వాత ఇశ్రాయేలు ఇంకను యెహోవా దృష్టికి దోషులయ్యిరు గనుక యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన అబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యులు హరాషోతులో నివసించిన సిసేరా. అతని 900 ఇనపరథములు ఉండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలు యెహోవాకు మొర్రపెట్టిరి.
ఆ కాలమున దేవుడు ఏం చేశాడు, దెబోరాను లేపాడు దేవుడు. అప్పుడు న్యాయాధిపతిగా దేవుడు ఆవిడ నుంచి వారి ప్రార్థన ఆలకించి ఎప్పుడు 20 సంవత్సరాల బాధలు అనుభవించిన తర్వాత యెహోవాకు మొరపెట్టారు. అప్పుడు దేవుడు న్యాయం తీర్చినట్లుగా అక్కడ వాక్యాన్ని చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పిలిచి చెప్తుంది, మీకు ఫలానా రాజు నీకు లోబర్చబడుతున్నాడు కాబట్టి నువ్వు వెళ్ళి యుద్ధం చేయమని. దెబోరా, న్యాయం చెప్పే దెబోరాను అక్కడ మస్తకి వృక్షం కింద దేవుడే కూర్చోబెట్టి ఇశ్రాయేలీలందరూ కూడా ఆమె దగ్గరికి వచ్చేవారు న్యాయం తీర్చమని. ఆ విధంగా ఆవిడ ప్రవక్తగా అక్కడ నిలబడ్డది. అయితే ఇక్కడ విజయం వచ్చింది. సిసేరాను దేవుడు చంపేశాడు, మేకులతో చంపేస్తాడు, ఒక ఆడది చంపేసింది అక్కడ. అలాగ దేవుడు ఇశ్రాయేలీలకు విజయం ఇచ్చాడు. ఎప్పుడూ పాపం చేసి తిరిగిన తర్వాత వారి జీవితంలో దేవుడు న్యాయం చేశాడు. మళ్ళీ మొర్రపెట్టారు వాళ్ళు. అప్పుడు మళ్ళీ ఈ దెబోరా న్యాయం తీర్చడానికి దెబోరాను ఉంచుకున్నారు. ఆ విధంగా దేవుడు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. తిరిగి మారిపోయారు. మారిపోవాలి, మారు మనసు పొందాలి, రక్షణ, మారు మనసు, పశ్చాత్తాపం. ప్రభువు రాకడ సమీపిస్తుంది. ఏంటంటే ఇందాక చెప్పింది కదా రాని, ఆ పాస్టర్ గారు చిన్నవాడు, అసలు ఎంత భయం వేసిందంటే, నేను మా పోయిన 15 రోజుల క్రితమే నాతో మాట్లాడేది, అమ్మ మీరు ఎలాగైనా మా ఇంటికి రావాలి, మా పిల్లలు ఒప్పుకోవట్లేదు రమ్మంటున్నారని అనేసి అన్న తర్వాత ఇలాగ మీటింగ్ ఉందమ్మా, పాస్టర్స్ మీటింగ్ ఉంది, మీరు రావాలని. అయితే ఇప్పుడు మాకు ఆ దినాలు అనుకూలం లేదు కాబట్టి ఇప్పుడు కాదు, తర్వాత నెక్స్ట్ వస్తానని చెప్పాను. ఈలోగా నిన్న హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడంట. ఆ అమ్మ ఆకలేస్తుంది, కొంచెం పెరుగన్నం పెట్టి అన్నారట. ఆ అన్నం వండిసి పెరుగన్నం 3 ముద్దలు పెట్టిందంట. జాగ్రత్త సంఘాన్ని, తర్వాత పిల్లల జాగ్రత్త, నువ్వు జాగ్రత్త అని అలా వెనకపడిపోయి చనిపోయాడు. ఎంత ఆశ్చర్యం! 12 గంటలకి బరీలు అవుతుంది అక్కడ. ఎంత ఆశ్చర్యం! దేవుడు మనుషులు ఉండడం లేదు. కాబట్టి జాగ్రత్తగా భయపడడం నేర్చుకోవాలి. డబ్బు ఏం చేసుకుంటాం, మనకు ఉన్న వాళ్ళు ఏం చేసుకుంటాం? నీతిగా న్యాయంగా బ్రతికిన వాళ్ళు జట్టు ఉండండి, వారి స్నేహం కోరుకోండి, వారి సహవాసం కోరుకోండి, బాగుపడతారు. అన్యాయస్తులు సహవాసం కోరుకోకండి. అన్యాయస్తులు, అక్రమం చేస్తున్న వారు, దుర్మార్గులకి సహాయం చేస్తే వాళ్ళకు పట్టిన గతే మీకు పడుతుంది. పట్టదా? ఇక్కడ పట్టలేదా? భూమి మీదే దేవుడు ఇశ్రాయేలుకు బుద్ధి చెప్పాడు. భూమి మీదే చాలామందికి బుద్ధి చెప్పాడు. అందుకు జపన్యలో చెప్తున్నాడు, నీళ్లు పారునట్లుగా న్యాయం జరిగించకపోతే మీ పట్టణాలన్నీ కూడా పాడైపోతాయి. అది చేస్తాడు తప్పకుండా. ఆగాలి, అంతవరకు ఆగాలి, ఎదురు చూడాలి. ఈ మాటలు అబద్ధమా? కాదు కదా, సత్యం. అందుకు నిబ్బరంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ పొద్దున్న ప్రార్థన చేసుకుంటున్నాము, మాకు ఒక మాట వినబడుతుంది, నీ కొరకు నెబాయితు పొట్టేళ్ళు నీ పరిచర్యకు ఉపయోగములు అవుతాయి. చూసారండి, యెషయా గ్రంథంలో ఆ మాట ఉంటుంది, చూసుకుందామా? ఆ మాట చాలా మంచి మాట. 60వ అధ్యాయం 7వ వచనం నుంచి, నీ కొరకు కేదారు గొర్రె మందలన్నీ కూడుకొను, నెబాయితు పొట్టేలు నీ పరిచర్యకు ఉపయోగములగును. తెల్లటి గొర్రెలన్నీ వస్తున్నాయి, మధ్యలో కొన్ని మేకలు ఉన్నాయి. మధ్యలో మేకలు అని అనబోసరికి దేవుని అగ్ని కాల్చివేసినట్లుగా నేను చూశాను. అప్పుడు ఈ మాట నాకు చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం చాలా జాగ్రత్త. కష్టాలు వస్తే రావని చెప్పలేదు, కానీ దేవుడు చేసిన కార్యాలు ఏంటంటే గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. మీ జీవితాల్లో చూడాలంటే న్యాయంగా ఉండడమే. మీరు ఆశీర్వదించబడాలి, ఇతరులకు చెప్పాలి, నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నేను న్యాయంగా ఉన్నాను, యథార్థంగా ఉన్నాను, నిర్దోషిగా ఉన్నాను, దేవునికి ఇష్టకరంగా జీవిస్తున్నాను కాబట్టి ఈ దేవుడు ఈరోజు నన్ను దీవించాడని చెప్పగలగడానికే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఈ మాటలు వింటే మీరు బాగుపడతారు. న్యాయంగా ఉండడం, యథార్థంగా ఉండడం, నిర్దోషులుగా బ్రతకడం. తప్పకుండా దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. అలాగ ఉన్న వాళ్ళందరినీ పాడు చేశాడా దేవుడు? పాడు చేయలేదు. ఇర్మియా జీవితంలో చూస్తే చాలా కష్టాలు, శ్రమలు వచ్చినాయి. గోతులోకి తోసారు, కొట్టారు, హింసించారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేశారు, కానీ ఏమి చంపలేకపోయారు. గోతులోంచి మళ్ళీ దేవుడు తీసుకొచ్చి ఈ పట్టణం కాలిపోద్దని నువ్వు కేకలేసి చెప్పి పారిపోమంటాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్తాడు. ఇక పారిపోయిన తర్వాత బయటికి వెళ్ళేసరికి ఇవన్నీ కాలిపోతాయి. ఇప్పుడే దేవుడు చేయలేనిది ఏది ఉంది? దేవునికి మహిమ కలుగునుగాక. ఆ చంపేద్దాం దానియేలని అందరూ కూడా ఏం చేశారు? ఒక పన్నాగం పని వాళ్ళు ఒక పెట్టుకున్నారు. వాళ్ళు మనకు తెలిసిందే, పన్నాగాలు పన్నారు. ఆఖరి అగ్నిగుండంలో వేసేద్దామని అనుకున్నారు. ఆఖరికి ఏమైంది? అగ్నిగుండంలో కూడా దేవుడే దిగాడు. ఎందుకు? న్యాయంగా, నీతిగా, తన దేవుడికి భయపడి, పరాయి దేశంలో కూడా తన దేవుని వదలకుండా దేవుని సేవించే ప్రజలు కాబట్టి దేవుడు ఏం చేశాడు? వారిని అగ్నిలోంచి బయటికి లాగాడు. జరగలేదా? వాళ్ళు బ్రతికుంటుండగానే జరిగింది.
దానియేలు మరి చూస్తున్నాం 6వ అధ్యాయంలో చూస్తే సింహాల బోనుకు అప్పగించారు వాళ్ళు. దానియేలు చేసే పనులు మంచివి, దానియేలు ఉత్తముడు, లెక్కల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండేవాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, రాజుకి ఇష్టమైనటువంటి వ్యక్తి. ఇదంతా చూశారు. ఎలాగైనా దానియేలు చంపేయాలనుకున్నారు. ఒక పన్నాగం పన్నారు, తీసుకెళ్ళి సింహాల బోన్లు వేశారు. దేవుడు మొర్రపెట్టాడు, దానియేలు సింహాల నోర్లు మూయించాడు. దేవుడు దానియేలు బయట తీసుకొచ్చాడు. ఈ చెప్పిన కుట్రదారులు అందరూ అందులోకి వెళ్ళిపోయి ఏమైపోయారు, పొడి పొడి చేసేసాట. దేవుడు చెప్తే అక్కడ వాక్యం రాయింది, ఆ మనుషుల్ని పొడిగా చేసినవి అవి. గుహలోకి వెళ్ళగానే నువ్వు నోరు మూసుకో, ఈ ఒక్కడిని వదిలి నీకు బోల్డ్ మంది ఇస్తానని దేవుడు చెప్పాడేమో సింహాలకి. ఏంటండి, సింహాలు నోరు మూసుకున్నాయి. ఆఖరికి దానియేలు బయటకు వచ్చాడు. తర్వాత ఏమైంది, అందరూ వెళ్ళిపోయారు. దుర్మార్గులకు తప్పదు కార్యం. దుర్మార్గులకు దేవుడు తప్పకుండా శిక్ష విధిస్తాడు. న్యాయం విధించాడు దానియేలుకి. చూస్తున్నాం మనం, మొర్దెకై న్యాయం విధించాడు, ఎస్తేరుకి న్యాయం జరిగించాడు, యోసేపుకి న్యాయం జరిగించాడు దేవుడు. మీ జీవితాల్లో అలాగ జీవించాలంటే, ఆ స్థితికి వెళ్ళాలంటే మీరు ఊరుకోండి. దేవుడు చేసే కార్యాలు మీరు చూడండి, మీరు ఆశీర్వదించబడతారు. మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు ఈ విధంగా జీవిస్తే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు గ్రంథం చూసుకుందాము. 1వ సమూయేలు 7వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. అంతటా కిర్యాత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకుని పోయి కొండ మీద ఉండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడని ఎలియాజరును ప్రతిష్ఠించది. మందసము కిర్యాత్యరీములో నుండి ఉండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లనెను, చూడండి వీరు చేసిన పనులు. మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళిన యెడల అన్య దేవతలను, అస్తరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టణము పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయమును త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. అంతటా ఇశ్రాయేలు బయలు దేవతలను, అస్తరోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. అంతటా సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్సాకు పిలువనంపుడి. నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేసి తిని చెప్పగా వారు మిస్సాలో కూడుకొని యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములము అని ఒప్పుకొనిరి. మిస్సాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయం తీర్చుచూ వచ్చెను. ఇశ్రాయేలీలు మిస్సాలో కూడి ఉన్నారని ఫిలిస్తీయులు వినినప్పుడు ఫిలిస్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదకు వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిస్తీయులకు భయపడకుడి, మన దేవుడైన యెహోవా ఫిలిస్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయన ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించి సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదకు వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయిరి. ఇశ్రాయేలు మిస్సాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిస్తీయులను తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్వాకును శానాకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టెను. దేవునికి మహిమ కలుగునుగాక. 20 సంవత్సరాలు ఫిలిస్తీయులకు బానిసలుగా ఉన్నారు వాళ్ళు. చూసారండి, మనమైతే ఏమంటాము, అబ్బా ఇన్ని సంవత్సరాల ఇంత లేటా, ఎందుకు ఇలా జరుగుతుందని గింజుకుంటాం. వారి జీవితాల్లో బానిసల కింద బ్రతికారు. తిండి లేదు, వాళ్ళ కింద పనులు చేస్తున్నారు, వాళ్ళు మాటకి యుద్ధం చేస్తున్నారు, కొడుతున్నారు, చంపుతున్నారు. అప్పుడు సమూయేలు న్యాయాధిపతిగా దేవుడు అక్కడ నిలవబడి మీరు చేస్తుంది తప్పు, మీరు ఎందుకు ఇలా బానిసలుగా వెళ్ళారు, మీకు ఎందుకు వాళ్ళ చేతిలో మీరు పడ్డారు, దేనికోసం అలా జీవిస్తున్నారు, మీరు చేసింది తప్పు. మీరు ఆ చెప్పినప్పుడు వారు అంతా మానేసి యెహోవా వైపు తిరిగారు. వాళ్ళు తిరిగి కన్నీరు కార్చారు, ఉపవాసం ఉన్నారు, అంగలార్చారు. అప్పుడు సమూయేలు ప్రార్థన చేయగా దేవుడు వారి ప్రార్థన ఆలకించి దేవుడు విడుదల ఇచ్చాడు వాళ్ళకి. మరి మన జీవితాల్లో విడుదల ఇవ్వడా? చెప్పండి, ఇస్తాడా?
ఇస్తాడా? ఇస్తాడా? ఆయన చప్పట్లు కొడదాం. దేవుని మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీవెలాగున్నావమ్మా? మీరు ఎలాగున్నారు బాబు? ఈ విధంగానే ఉన్నారా? తప్పకుండా మీకు విజయం వస్తుంది. ఈ విధంగా లేకపోతే రాదు. మీరు ఒక్కలైనా సరే దేవుడు తరిమాడు. నిర్గమకాండం అవి చదివితే మీకు దేవుడి మాటలు దీవించును గాక. మీరు చదివితే ఆ మాటల్లోని దేవుడు ఏ విధంగా వాళ్ళని తప్పించాడు. దేవుడు చెప్తున్న మాట ఏంటి? తల్లి ఏం చేస్తుంది? పిల్లోడు తప్పు చేస్తే ఇలా చేయకూడదు బాబు, ఇలా చెయ్యాలి, నువ్వు ఇలా చేస్తే నేను కొడతాను అని చెప్తుంది. ఎందుకు? తప్పు చేస్తున్నాడు కాబట్టి తల్లి కొడతానంటుంది. నువ్వు ఇలా చేస్తే నేను కొట్టను, నువ్వు ఇలా చేస్తే నేను కొడతాను. లోకానుసారమైన తల్లిదండ్రులే శిక్ష విధిస్తున్నారు. నీవు నా రాజ్యంలో ఉండాలి, నాతో ఉండాలి, నాతో బంగారు పట్టణంలో ఉండాలి, బంగారపు సింహాసనం మీద నువ్వు కూర్చోవాలి. కాబట్టి ఈ లోకంలో నా బిడ్డలు ఏ విధంగా ఉండాలి? నీతి న్యాయం కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి. ఇదే కదా నిన్ను అడుగుతున్నాను, ఇది నీకు బోధించాను కదా, నువ్వు ఎందుకు అలాగ ఉండలేదు? కాబట్టి నీకేం చేస్తాను? నిన్ను కొడతాను. దేవుడు చెప్తున్నాడు, తల్లి చెప్పిన మాట, నిన్ను కొడతాను. ఇశ్రాయేలు ఎప్పుడైతే దేవుని వైపు తిరిగారో దేవుడు తిరిగి ఏం చేశాడు? విజయాన్ని ఇచ్చాడు. వాళ్ళందరూ కూడా పట్టబడ్డారు. తిరిగి వాళ్ళ ఆస్తులు తీసుకున్నారు వీళ్ళు. దేవునికి మహిమ కలుగునుగా. ఇలా చెప్తే చాలా ఉన్నాయి. యెహోషాపాతును చూస్తున్నాం. ఏం లేదు, చిన్న రాజ్యం, చిన్న కొద్ది మందే. కానీ ఏమంటున్నాడు? నీ జనాన్ని చంపేస్తాను, నిన్ను చంపేస్తాను, నీ మందిరాన్ని తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు. అప్పుడు కూడా అయితే దేవుడికి మొర్ర పెట్టారు. దేవుడు వాళ్ళలోని వాళ్ళే పొడుచుకున్నారట. ఒకడు ఎలా పొడిస్తే ఒకడు ఎలా పొడిచాడు. దేవుడు చేయలేనిది ఏముంటుంది? దేవుడు చేయలేనిది ఏముంటుంది? వాళ్ళ బంగారం, వాళ్ళ ఆస్తులు అన్నీ కూడా వీళ్ళకి ఇచ్చారు. ఎప్పుడు దేవుని వైపు ఉన్నప్పుడు, న్యాయంగా నీతిగా ఉన్నప్పుడు వాళ్ళ బంగారాలు, వాళ్ళ ఆస్తులు ఇచ్చారు. వారు సంతోషించారు, గంతులు వేశారు. ఏంటండి? పండగ చేసుకున్నారు. వారి జీవితాల్లో అలాగ చేశారు. ఎస్తేరు రాణి ఉంది, ఆ రాజును అడిగితే చంపేస్తాడు. నా భార్య చెప్తుంది కాబట్టి నేను వింటానని. అలాగ చేయలేదు వారు. నిజంగా తమ దేవుడికి అప్పగించుకున్నారు. యూదులందరూ కన్నీరు కార్చి మొరపెట్టారు. ఆఖరికి ఏం చేశారు? యూదులకు విడుదల వచ్చింది. అది శుభదినం అని పండుగ చేసుకున్నారట వాళ్ళు. 8వ అధ్యాయం చివరి వచనం ఉంటుంది, 10వ వచనంలో. వారు యూదులకి శుభదినమని పండగ చేసుకున్నారట. ఉత్సాహంతో పండగ చేసుకున్నారట. నీతిమంతులకు తప్పకుండా ఉంటుంది విజయం, యథార్థవంతులకు తప్పకుండా విజయం ఉంటుంది. దుష్టుల సంఘం నాకు అసహ్యము, దుష్టుల మీద ఉరులు కుమ్మరిస్తాను. సమూయేలు ప్రార్థన చేశాడు. ఏమొచ్చినాయండి? వడగళ్ళు పడ్డాయి. వాళ్ళు ఫిలిస్తీన్ల మీదే. మరి ఇంకో దగ్గర ఉంటుందో మరి అక్కడ ఉంటుందో. ఏం చేశాడు? వడగళ్ళు పడ్డాయి, పారిపోయారు వాళ్ళు. మనం చూస్తున్నాం, మోషే ప్రార్థన చేసినప్పుడు మరి ఐగుప్తు దేశం అంతా చీకటి, ఇశ్రాయేలుకి వెలుగు. ఇది జరగాలి. వాళ్ళు నీతిమంతులు, యథార్థవంతులు. ఆ దినాల్లో కష్టపడుతున్నారు, మట్టి పిసుకుతున్నారు, ఎన్ని చేస్తున్నారు, ఏడుస్తున్నారు దేవుడి దగ్గర. కాబట్టి వాళ్ళకి వెలుగు, వీళ్ళకి చీకటి, వీళ్ళకి భోజనం, వాళ్ళకి మరణం. చూసారండి? ఇశ్రాయేలుకి భోజనం, మీరు గొర్రెలు వధించి లోపల కూర్చొని వాళ్ళు చక్కగా తింటున్నారు. ఏసండి, మంచి భోజనం వండుకొని వాళ్ళు తింటున్నారు. ఇదంతా కూడా ఐగుప్తు దేశం అంతా ఘోష, తొలిచీలు, చోలు, పిల్లలందరూ చనిపోయారు. మీ జీవితాల్లో జరగాలంటే దేవుడు శక్తిమంతుడు. నీకున్నది ఎంతైనా సరే ఎంత చేస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొడతామండి ఆయనకు ఒకసారి. హల్లెలూయా. కానీ న్యాయంగా ఉండడం నేర్చుకోవాలి. నీతిగా, న్యాయంగా, యథార్థంగా ఉండడం నేర్చుకోవాలి. దేవుడు తప్పకుండా మీ జీవితాలను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. యోగ్యత, అర్హత, తండ్రి అని పిలవడానికి నాయన మాకు అర్హత లేదు. ఒకప్పుడు మేము చేస్తున్న పాపిష్టి పనులకు నువ్వు దూరంగా ఉన్నావు. నీ కుమారుని పంపించి నాయన మాకు రక్షణ ఇచ్చి మాకు అర్హతనిచ్చావు. అందుకోసమే మీకు వందనాలు, కోట్లు వందనాలు చెల్లిస్తున్నాము. ఆ దినం నుంచి ఈ దినం వరకు మీరు కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇక్కడున్న బిడ్డలందరినీ కాపాడుతున్నందుకు వందనాలు ప్రభా. న్యాయాన్ని బట్టి నాయన తీర్పు తీర్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు నాయన. అక్కడ ఇక్కడ కూడా ఆశీర్వాదాన్ని దాచిపెట్టిన దేవుడు. ఎదురు చూడడానికి సహాయం చేయండి, తొందరపడకుండా సహాయం చేయండి, నీ మాట వినడానికి సహాయం చేయండి. మీరు మాకు తోడై ఉండండి. ఈ వాక్యం వారి హృదయంలో ఉంచండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.